ఖాళీ అయిన 4 రాజ్యసభ స్థానాల్లో 3 టీడీపీ 1 జనసేనకు కేటాయించారు. త్వరలో అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తామని రెండు పార్టీల అధినేతలు తెలిపారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఎన్డీఏ కీలక సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశంలో జనసేన అధినేత పవన్, ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ పాల్గొన్నారు. అలాగే ఎస్ఐఆర్ పైన కూటమి పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాలని నిర్ణయించారు. ఇందుకు ఎమ్మెల్యేలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. 2 ఏళ్ల ప్రభుత్వ పాలనలో చేపట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యక్రమాలు నిర్వహించారన్నారు. రెండు సంవత్సరాలు ఎన్డీఏ అభివృద్ధి చేసినటువంటి దాని మీద డిస్కషన్ జరిగింది. అలాగే దాన్ని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్ళాలి, ఎందుకంటే రేపు 12వ తారీఖు వస్తే 2 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో, అలాగే కేంద్రంలో బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారి సారథ్యంలో మరి 9వ తారీఖుకి 2 సంవత్సరాలు పూర్తి అవుతున్నటువంటి నేపథ్యంలో ఉమ్మడిగా తీసుకొని కార్యాచరణ రూపొందించుకున్నాం. దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఇందులో 3 పార్టీలు కూడా రేపు 9వ తారీఖున తిరుపతిలో వెల్ఫేర్ మీద, అలాగే 12వ తారీఖున అమరావతిలో గవర్నెన్స్ మీద, 15వ తారీఖున విశాఖపట్నంలో డెవలప్మెంట్ మీద, అభివృద్ధి మీద కార్యక్రమం తీసుకుంటున్నాం. ముఖ్యంగా గౌరవ ప్రధానమంత్రి గారి 12 సంవత్సరాల పరిపాలన పూర్తవుతున్న సందర్భంగా, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు ఎన్డీఏ కూటమి ఏర్పడిన సందర్భంగా అభివృద్ధి మరియు సంక్షేమం రెండింటిపైన కూడా క్షేత్రస్థాయిలో ప్రజలకి మరింత దగ్గరయ్యే విధంగా చేసిన కార్యక్రమాలు ప్రజలకి చేరే విధంగా అంతిమంగా 3 పార్టీలు కలిసి కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా దీనికి కూడా స్పష్టంగా ఒక కార్యాచరణ సిద్ధం చేయమని చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి కూడా నాయకత్వం, అదేవిధంగా సెంట్రల్ మినిస్టర్స్ కూడా దీంట్లో పాల్గొనే అవకాశం, వాటి గురించి కూడా మాధవ్ గారు మాట్లాడారు. అవి కూడా చాలా వరకు ఫైనలైజ్ అయినాయి. 9వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఈ జరగబోయే కార్యక్రమాల్లో భాగంగా 3 బహిరంగ సభలు ఇప్పుడే సోదరులు పల్లా గారు చెప్పినట్టు 9వ తారీఖున తిరుపతిలో, 12వ తారీఖున అమరావతిలో, 15వ తారీఖున విశాఖపట్నంలో ఈ 3 సభలు కూడా నిర్వహించడమే కాకుండా వివిధ జిల్లాల్లో జిల్లా కార్యక్రమాల తర్వాత నియోజకవర్గ స్థాయిలో కూడా కూటమిలో పాల్గొన్న మా 3 పార్టీలు కూడా కలిసికట్టుగా క్షేత్రస్థాయిలో పర్యటించి దాదాపు 24 కార్యక్రమాలు 24 మాసాల్లో మేము అందించిన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు 24 కార్యక్రమాలు కూడా 28 జిల్లాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ యొక్క 12 సంవత్సరాల కార్యక్రమం చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కలిసి ఈ యొక్క ఆలోచనని పెద్ద ఎత్తున చేయాలి. రాష్ట్రంలో 2 సంవత్సరాల ఎన్డీఏ పరిపాలన కూడా జోడించి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అనుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా తిరుపతిలో ఏదైతే సంక్షేమం ఉందో సంక్షేమం మీద పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమం కోసం ఏ కార్యక్రమాలు చేసింది, ప్రజలు ఏ విధంగా దాంట్లో లబ్ధి పొందారనే విషయాన్ని, అలాగే 14వ తారీఖు 12వ తారీఖు అమరావతిలో ఏదైతే 12 సంవత్సరాల నమ్మకం అంటే గుడ్ గవర్నెన్స్ సంబంధించిన పెద్ద ఎత్తున కార్యక్రమం ఇక్కడ చేసి ఏ విధంగా సుపరిపాలన ఏ విధంగా ఉంటే దాని యొక్క లాభం ఏ విధంగా ఉందని, అలాగే 15వ తారీఖు విశాఖపట్నంలో అభివృద్ధి అంటే ఏ రకంగా డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండటం కారణంగా ఏ రకమైన పరిశ్రమలు వచ్చాయి, ఎటువంటి స్టార్టప్స్ వచ్చాయి, ఏ విధంగా ఇది ఏ రాష్ట్రానికి రాని విధంగా పెట్టుబడులు వచ్చాయి అనే విషయాన్ని